పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈనాడు పునీత బాప్తిస్మ యోహాను గారి శిరచ్ఛేదన పండగ. నీతికి నిజాయితీకి మారుపేరు బాప్తిస్మ యోహాను. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అన్నట్లుగా నీతి నిజాయితీలు నానాటికి కనుమరుగైపోతున్న రోజుల్లో బాప్తిస్మ యోహాను గారి జీవితమే ఒక ప్రత్యేకత. జకరియా ఎలిజబెతముల బిడ్డ పునీత బాప్తిస్మ యోహాను గారు. ఈయన గురించి గాబ్రియేలు దూత చెప్తుంది, ఆయన అనేకులకు ఆనందమునకు కారకుడగును, దేవునికి దూరమైన బిడ్డలను దేవుని వైపు నడిపించును, ప్రతి ఒక్కరిలో మారు మనస్సు తెచ్చును. ఆయన జననం అనేకులకు ఆనందదాయకం అన్నట్లుగానే గాబ్రియేలు దూత చెప్పినట్లుగానే ఆయన జీవితమే ఒక ప్రత్యేకత. స్త్రీలలో ప్రవక్తలు, స్త్రీలకు పుట్టిన వాళ్ళలో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి బాప్తిస్మ యోహాను గారు. నీతికి నిలువుటెద్దుగా నిలబడిన వ్యక్తి ప్రియులారా. అందుకే బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు కంటే ముందుగా పంపబడిన ప్రవక్త. పరలోకంలో బాప్తిస్మ యోహాను గారి కంటే గొప్ప ప్రవక్త ఎవరు లేరు అని యేసు ప్రభువే సాక్ష్యం చెప్తుంటారు ప్రియులారా. ఆయన జీవితం గొప్ప, మనందరికీ ఆదర్శంగా మారాలి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఈరోజు అదే కరువైపోతుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడిని చూస్తే మనకిష్టం ఉండదు, నీతి నిజాయితీగా నడిచేవాడిని చూస్తే మనకిష్టం ఉండదు. కానీ బాప్తిస్మ యోహాను గారు కుండ బద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు. కష్టమైనా నష్టమైనా పర్వాలేదు, నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడిన వ్యక్తి. అందుకే హెరోదు రాజు తన తమ్ముడు భార్య అయిన హెరోదియాను తీసుకొని ఉంచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, ఏమని? నువ్వు చేస్తున్నది తప్పు అని రాజుని కూడా ఖండించగలిగేడు ప్రియులారా. ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలను ఖండించకే బిడ్డలు పాడైపోతున్నారు. ఈనాడు మనం పనిచేస్తున్న ఆఫీసుల్లో కానీ సంస్థలో కానీ తప్పులు జరుగుతున్నా ఖండించకుండా నాకెందుకులే, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని మనం సైలెంట్గా ఊరుకున్నందువలన చాలా అన్యాయం జరిగిపోతుంది. ఒక దుర్మార్గుడు అన్యాయం కంటే ఒక నీతిమంతుని మౌనం ఎక్కువ అన్యాయం చేస్తుంది అంటున్నారు. నిజమే ప్రియులారా. కాబట్టి ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు జీవిత చరిత్రను ఒక్కసారి చూసినట్లయితే పొట్టతేనె తాగుతూ మిడతలను తింటూ ఒంటి రోమమును కంబలిగా ధరిస్తూ అడవిల్లో తపోదీక్ష పట్టిన మహా ఋషి అని చెప్పొచ్చు. పాప పశ్చాత్తాపం కొరకు బోధించిన ప్రవక్త. అందుకే ఆయనతోనే యేసు ప్రభు జ్ఞాన స్నానం యోర్దాను నదిలో పొందడానికి సిద్ధపడ్డారు. ఈయనే ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లని యేసు ప్రభుని పరిచయం చేశారు. అంతటి ఆయన యోహాను గారు అంటారు, ప్రభువా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని, నువ్వు నా చేత పొందడం ఏమిటి బాప్తిసం అంటే? ఆయన అంటారు, ఇది ఇప్పటికీ ఇలాగను జరగనిమ్ము అంటారు. ఎంత గొప్ప ప్రవక్తో చూడండి బాప్తిస్మ యోహాను గారు. ఇక ఎప్పుడైతే యోహాను గారు అందరికీ కూడా పాప పశ్చాత్తాపం కోసం బోధించేవాళ్ళు, పరిసయ్యులని ధర్మశాస్త్ర బోధకులని అందరినీ ఖండించేవారు. వాళ్ళ తప్పు నుండి తొలగిపోవాలని, దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెట్టాలని, వాళ్ళలో పరివర్తన రావాలని బోధించేవారు. ఈరోజు దేవుడు దీవిస్తాడు, దేవుడు నీతో ఉంటాడు అంటే అందరికీ ఇష్టమే. మీ తప్పులు సరిదిద్దుకోండి అంటే మనకిష్టం ఉండదు. ఎందుకంటే మన తప్పులు ఎత్తి చూపించడానికి ఈయనెవరు అన్నట్టుగా చూస్తాం. కానీ బాప్తిస్మ యోహాను గారిలో ఉన్న ఉత్తమ సుగుణం ఏంటంటే పరిసయ్యుల్ని ధర్మశాస్త్ర బోధకులని అందరినీ కూడా ఖండించి వాళ్ళలో పరివర్తన వచ్చేటట్లు చూసుకునేవాడు. ప్రసంగం అన్నా లేకపోతే మనం బోధించే బోధన అన్నా ఖండన లేనప్పుడు మనం దండించబడతాం ప్రియులారా. ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు హేరోదు రాజుని ఖండించి, తర్వాత హేరోదు రాజు మహా దైవభక్తుడు యోహాను అని తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతే హేరోదు బాప్తిస్మ యోహాను గారి మీద ఒక కుట్రను పన్నింది. ఏదో రీతిగా ఈయన్ని చంపించేద్దామని.
హేరోదు రాజు తన బర్త్డే సందర్భంగా హేరోదియ కూతురు చక్కని నృత్యం చేసి ఆనందింపజేస్తే ఆయన ఆనందంలో ఒక మాట వదులుతాడు, నువ్వేది కోరినా నేను ఇస్తానంటాడు. అందుకే ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు అంటాం. ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇస్తే సంతోషంతో మాట ఇస్తాం, అది నెరవేర్చేటప్పటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కోపంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినప్పుడు, మాట వదిలినప్పుడు ఆ మాట ఇతరుల హృదయాలని గాయపరుస్తుంటుంది, వాళ్ళు మనకు దూరం అయిపోతారు. ఇక్కడ ఎప్పుడైతే హేరోదియా కూతురు వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతుంది, ఏం అడగమంటావంటే అప్పటికే జైల్లో పెట్టించేరు బాప్తిస్మ యోహాను గారిని. పరిశుద్ధుడైన యోహాను గారి తల నరికి ప్లేట్లో పెట్టి ఇమ్మని అంటుంది. ఈ రీతిగా రివెంజ్ తీసుకుంటుంది హేరోదియా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడి తప్పుని ఎత్తి చూపించి ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక ప్రవక్త కాబట్టి ప్రవక్త పాత్రను తూచా తప్పకుండా పాటించేడు ప్రియులారా. అందుకే యేసు ప్రభు బాప్తిస్మ యోహాను గారిని చూసి ఎంతగానో ఆనందిస్తాడు. ఈరోజు మనం అలాగే తయారవ్వాలి. తప్పును ప్రేమతో సరిదిద్దాలి, తప్పును ఎత్తి చూపించి వాళ్ళని సరి అయిన మార్గంలో నడిపించడానికి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు పాటుపడాలి. ఇక ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను గారిని తల నరికి ఇమ్మని ప్లేట్లో పెట్టి ఇమ్మని అడిగిందో మనస్సులో చాలా బాధపడతాడు హేరోదు రాజు. అందరి ముందు మాట ఇచ్చాడు, ఆనందంలో మాట ఇచ్చాడు. రాజుగా మాట వెనక్కి తీసుకోకూడదు కాబట్టి బాప్తిస్మ యోహాను తలను నరికి ఒక ప్లేట్లో పెట్టి ఆ హేరోదు కూతురికి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నీతికి నిజాయితీకి నిలబడి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన ప్రవక్త బాప్తిస్మ యోహాను గారు. ఆయన మన అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనందరం కూడా ప్రభు రాజ్యం కొరకు పాటుపడదాం, ప్రభు బిడ్డలుగా జీవిందాం, నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.